కీర్తనల గ్రంథము 77వ అధ్యాయంలో మనకు ఒక మంచి విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఈ 77వ కీర్తన ఎవరంటే ఆసాపు రాసినటువంటి కీర్తన అని మనకు తెలుసు. అయితే ఆయన ఏ పరిస్థితుల్లో రాశాడంటే ఆయన హోప్లెస్ కండిషన్లో ఉన్నప్పుడు ఆయన వ్రాసినటువంటి కీర్తన ఇది. అయితే ఆయన ఎంత డిప్రెషన్తో నింపబడి ఉన్నాడో, దేవుడు ఎంత నమ్మకమైన వాడో ఆయన సూచిస్తూ వ్రాసినటువంటి ఈ కీర్తనను మనం చదువుకుంటూ ఉంటాం. అయితే ఈ కీర్తనలో మొట్టమొదటిగా మనము ఆలోచిస్తే 6 ప్రశ్నలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే మనందరి జీవితాల్లో కూడా ఈనాటికి ఈ 6 ప్రశ్నలతోనే మనము కూడా చూస్తూ ఉంటాం. అయితే 77వ కీర్తన 19వ వచనం మనం చదువుకుందాం. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. అంటే సముద్రం దగ్గర ఈ విషయానికి కాంటెక్స్ట్ కొంచెం వెళ్ళినట్లయితే, ఇశ్రాయేలీలు 400 సంవత్సరాల పైగా ఐగుప్తు దేశంలో బానిసత్వం వహించి దేవుడు వారు మొర విని ఎలాగూ దిగి వచ్చి వారిని విడిపించాడు అన్న విషయం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. వారికి మొట్టమొదటి ఎదురొచ్చింది ఏంటంటే ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రాన్నే చూశారు, ఆ సర్కమ్స్టాన్స్ నే చూశారు, ఆ సిచ్యుయేషన్నే చూశారు. కానీ అందులో మార్గం ఉందని కానీ, త్రోవ ఉందని కానీ, కనీసం దేవుని యొక్క ఫుట్ స్టెప్ ట్రేసెస్ కూడా వారు చూడలేనటువంటి వారుగా మనం అక్కడ గమనిస్తాం. వాళ్ళు ఎంతో సంతోషంగా మనం వాగ్దత్త దేశంలో ప్రవేశిస్తాం కదా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభు వారిని అరణ్య మార్గము ద్వారా నడిపించిన విషయం మనకు చూస్తాం. ఎందుకంటే వారి యొక్క జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించుటకు కష్టాల గుండా వారు నడిచినప్పుడు, ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పటికీ కూడా సురక్షితంగా ఎలాగ దాటాలో అని వారిని అనేకమైనటువంటి సంభవాలలో నడిపించినటువంటి విషయం మనం చూస్తాం. అక్కడ కనీసం ఫుట్ స్టెప్స్ అయినా కనబడలేదంట. అక్కడ మార్గాలనే తెలియలేదు, త్రోవలనే తెలియలేదు. కానీ దేవుడు వారిని సురక్షితమైనటువంటి మార్గంలో నడిపించాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ మనకి ఏ విధమైనటువంటి ప్రభు యొక్క ఫుట్ స్టెప్స్ కానీ మనకు కనబడదు, కానీ దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ మనకు అక్కడ కనబడుతుంది. అంటే దేవుని యొక్క నమ్మకత్వం అనేది మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ఛాలెంజెస్, అనేకమైనటువంటి డిస్కరేజ్మెంట్స్, అనేకమైనటువంటి డెస్పరేషన్ కండిషన్స్ లో మనము జీవిస్తూ ఉంటాం. అయితే ఆశ అనేది కనబడినటువంటి పరిస్థితుల్లో మన జీవితంలో అంతా అయిపోయింది అనేటటువంటి విషయాల్లో మనం జీవిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అది వ్యాధి పరంగా అయినప్పటికీ, ఆర్థిక పరంగా అయినప్పటికీ, కుటుంబ పరంగా అయినప్పటికీ, కొన్ని పరిస్థితులు అంతా అయిపోయిందండి, అంతా ముగిసిపోయిందండి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, అటువంటి పరిస్థితుల్లో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడే నేను నీ జీవితంలో ఒక మిరకిల్ చేస్తాను. మనందరి జీవితాల్లో అనేకమైనటువంటి స్టామ్స్ అనేవి మన లైఫ్లో వస్తూ ఉంటాయి. మిడిల్ ఆఫ్ ద స్టామ్ ఖచ్చితంగా ఒక మిరకిల్ ప్రభు చేస్తారంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కొన్ని కన్నీటి రాత్రులు మన జీవితంలో ఉంటాయి, కొన్ని చీకటి రాత్రులు మన జీవితంలో ఉంటది. కానీ మనం అప్పుడు విశ్వసించవలసినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, గత కాలానికి వెళ్తే కెమెరాల పని ఏంటి చెప్పండి? ఒక ఫోటో ఉంటే దాని 12 ఫోటోలో 24 ఫోటోలో ఎన్నో ఫిల్మ్ని బట్టి ఉండే, అవి తీసుకొని వెళ్ళి మళ్ళీ మనం ఫోటో స్టూడియోలో అప్పచెప్తే వాళ్ళు డార్క్ రూమ్ లో పెట్టి వాటిని డెవలప్ చేసి ఫొటోస్ ప్రింట్స్ తీసి ఇవ్వడానికి 2 రోజులు పట్టేది. మన జీవితాల్లో ప్రభువు మనకు ఒక జయ జీవితం, ఒక మంచి పిక్చర్ గా బయటకు రావాలంటే నీకు డార్క్ సీజన్ అనేది అవసరం, డిస్కరేజ్మెంట్ అనేది మన జీవితంలో అవసరమై ఉన్నది. కానీ వాటన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఏం జరగనై ఉన్నాయో మన జీవితంలో మనకు తెలియదు, కానీ ఒక ట్రేస్ కూడా మాకు కనబట్టలేదండి, ఒక ఆనవాళ్ళు కూడా మాకు కనబట్టలేదండి. ఏమి జరగనైందో ఒక డ్రీమ్ రాలేదండి, ఒక విజన్ రాలేదండి, కన్ఫ్యూజన్గా ఉందండి, అంత మెస్ కయాస్ అండి మా జీవితంలో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు ఆల్రెడీ మన కొరకు ఆయన ఒక మార్గాన్ని, ఒక
ఒక త్రోవను ఆయన సిద్ధం చేశారు. మనకు ఇప్పటి వరకు కాదు, మన డెస్టినేషన్ అంటే మన జీవిత ఆఖరి దినము వరకు ఆయన మన జీవితము గురించి ప్రతిరోజు ఏమి జరగనయ్యున్నదో మన జీవితం గురించి ఆయన ముందుగానే ప్లాన్ వేశారు. కనుక మనం ఏ విషయంలో కూడా దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. 20వ వచనంలో మనకు చక్కగా అక్కడ ఒక మాట కనబడుతూ ఉంటుంది, చదవండి ఒకసారి. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే మందవలే సురక్షితంగా నువ్వు నడిపించావు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరి జీవితంలో ఏ దారిలో వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులు కొన్ని మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. కానీ దేవుడిచ్చినటువంటి వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉంటుంది. దైవజనులు మనతో మాట్లాడుతూ ఉంటారు. ప్రభు కలల్లో మనతో మాట్లాడుతూ ఉంటారు. విజన్స్ అనుగ్రహించి ప్రభు మనందరి జీవితాల్లో నువ్వు కన్ఫ్యూజన్తో ఉన్నప్పుడు ఏ స్ట్రైట్ లైన్లో వెళ్ళాలో నీ కొరకు ఆల్రెడీ ఆయన త్రోవను తర్వాత మార్గం, 2 మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఆయన త్రోవను సిద్ధం చేశారు, మార్గం కూడా వారి కొరకు సరళం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఏ నీరైతే వారికి ఆటంకముగా కనబడిందో ఆ 2 వైపులా, ఇరువైపులా కూడా అదే వాటర్ వారిని వాల్స్గా వాళ్ళకి ప్రొటెక్షన్ అనుగ్రహించి కనీసం ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని టచ్ చేయకుండా అవి వాల్స్గా నిలబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు ఇప్పుడు ఏ సమస్యలతో నువ్వు వేదన పడుతున్నావో, ఏవైతే నీకు భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ అండి అని నువ్వు భయపడుతున్నావో వాటినే దేవుడు నీకు సహాయం చేసి వాటి గుండానే నడిపించి నువ్వు దేని కొరకైతే భయపడుతున్నావో దానిలోనే గొప్ప విజయమును ఆ ప్రభు మనందరి జీవితంలో అనుగ్రహిస్తారని మనము విశ్వసించవలసినటువంటి వారమై ఉన్నాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చదువుకుందాం. ప్రతి స్థలమందును ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఎల్లప్పుడూ విజయోత్సాహం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగు గాక. ఎందుకంటే మనం దేవునికి నువ్వు ఎంత డెప్త్గా నువ్వు స్తుతి చెల్లిస్తే అంత గొప్ప కార్యాలు మన కొరకు చేస్తాడంట. మనం అనుకుంటామంట గొప్ప గొప్ప విజయాలు మాకు కావాలండి అనుకుంటాం, కానీ చిన్న చిన్న పోరాటాలు ప్రవ్వా అని మనం అంటే ప్రవ్వా మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టొద్దు ప్రవ్వా, మాకు పెద్ద పెద్ద బ్యాటిల్స్ ఇవ్వద్దు ప్రవ్వా అని మనం అంటాం. మేము జయించలేమేమో, మేము భయపడిపోతామేమో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నీకు గొప్ప విజయం కావాలంటే నీకు గొప్ప పోరాటం అవసరం అంట. మనకి గొప్ప గొప్ప పోరాటాలు ఉన్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంట? గొప్ప విజయాన్ని మనము ఎక్స్పెక్ట్ చేయాలంట. ఎందుకంటే ఎల్లప్పుడూ ప్రతి స్థలమందు మనకు ఆయన ఏమి ప్రకటించాడంట? ఆల్రెడీ విజయోత్సాహము. మనం అనుకుంటామంట మిరకిల్స్ ఎప్పుడు జరగాలంటే నీ టైంలో కాదంట. దేవుడు ఎప్పుడు చేస్తాడంట? మిడిల్ ఆఫ్ ద స్టామ్ లోనే మనకు మిరకిల్ చేస్తాడంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. శిష్యులు ఒడ్డు మీద ఉన్నప్పుడు వారికి ఏమి జరగలేదు, కానీ నడి సముద్రంలోనికి వచ్చినప్పుడు పడవ అల్లకల్లోలం అయిపోయినప్పుడు, ఆ ఓడ అల్లకల్లోలం అయిపోయినప్పుడు, ఆ నీరు వారి మీద ఉద్రిక్తగా పడినప్పుడు ప్రభు వారి దగ్గరకు వచ్చి భయపడకమని చెప్పి వారిని ఓదార్చి వారికి విడుదల అనుగ్రహించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో మనకు కూడా కొన్ని విషయాలు, ఇర్మియా విలపించు ప్రవక్త అనే విషయం, వీపింగ్ ప్రాఫెట్ అంటాం. 3వ అధ్యాయము 17వ వచనం నుంచి ఇర్మియా కొన్ని విషయాలు మనకి తెలియచేస్తూ ఉంటాడు. నెమ్మదికి నాకును ఆయన బహు దూరము చేసి ఉన్నాడు, మేలు అనేది ఎట్టిదో నేను మరచి ఉన్నాను, నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకొంటిని. యెహోవా యందు ఇంకా నాకు ఆశలు లేవండి. ఎందుకంటే ఏదైనా మార్గాలు ఇచ్చి ఆయన నన్ను విడిపిస్తాడు అని అనుకోవడానికి ఏ విధమైనటువంటి ఆధారం నాకు కనబట్టలేదు. నాకు దేవుడు ఒక కార్యం చేస్తాడని నమ్మకం కూడా లేదండి. ఈ పరిస్థితుల్లోంచి నేను బయటకు వస్తానని నాకు ఏ విధమైనటువంటి ట్రేసెస్ కూడా లేవండి, కనబట్టలేదండి, ఆధారాలు లేవండి అంటాను పలుకుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది, నాకు ఒక ఆశ పుట్టుచున్నది. అంటే ఇర్మియా అక్కడ లిస్ట్ రాసేసాడండి. ఏమనంటే ఆయనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో,
ప్రభువు ఆయన్ని ఎలాగ చెయ్యి విడిచిపెట్టేశాడో ఇక్కడ ఆసాపు వ్రాసినటువంటి 77వ కీర్తనలో దాదాపు సేమ్ అటువంటి విషయాలే ముందు ఉన్నటువంటి అక్కడ తను పడినటువంటి ఆ పరిస్థితి, తన నేషన్ పడినటువంటి పరిస్థితి, తను పడుతున్నటువంటి ఆ పరిస్థితి అంతా వివరించినప్పుడు 6 ప్రశ్నలు కూడా వ్రాసాడని మనం ఇందాక మాట్లాడుకున్నాం. అది కూడా ఒక్కసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయము 7వ వచనం నుండి ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇక ఎన్నడను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా, అందుకు నేను ఇలాగో అనుకొనుచున్నాను అని ఆయన ఇలాగో అనుకొనిచున్నాడంట. ఏమనంటే ఈ 6 ప్రశ్నలు ఆయన జీవితంలో వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇందాక మనం చూసినట్లయితే ఆ విలపించు ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా తన జీవితంలో ఇంకా నాకు ఆరోగ్యం ఉడికిపోయింది, నా బలము ఉడికిపోయింది, నా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, నాకు ఇంకా ఆశ అనేది కొంచెమైనా లేదు, ఆయన చేదు నాతో త్రాగించేశాడు, ఇంకా ఇట్స్ ఆల్ ఓవర్ అని తన జీవితంలో తాను అనుకున్నాడంట. అయినప్పటికీ ఆయనకు ఒక మాట గుర్తొచ్చిందంట. గతంలో ప్రభువు చేసినటువంటి వాగ్దానం ఒకటి గుర్తొచ్చిందంట. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నా కృపను చూపుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇక్కడ ఆసాపు కూడా తను ఏ విధమైనటువంటి డిస్ట్రెస్లో ఉన్నాడో మొదటి ఆ 7 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితే ఇక్కడ ఇర్మియా గారికి కూడా సంభవించినప్పుడు ఈయన కూడా అలాగే ఎలాగ జ్ఞాపకం చేసుకున్నాడో ఇర్మియా గారు కూడా అలాగే జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎర్ర సముద్రంలో నువ్వు గొప్ప కార్యం చేసావని ఇక్కడ ఆసాపు ఏ రీతిగా పలికాడో అక్కడ ఇర్మియా కూడా తన పడుతున్నటువంటి ఆ డిస్ట్రెస్ అన్నిటిలో నుండి చాలా కాలం అలాంటి వేదనకరమైనటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు, ఆ ఛాలెంజెస్ తను ఎదుర్కొంటున్నప్పుడు, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తను నలిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువు యొక్క మాట చాలా కాలం క్రిందట ప్రభువు పలికినటువంటి ఒక మాట తనకు గుర్తొచ్చిందంట. అలాగే మనందరి విశ్వాస జీవితాల్లో అనేకమైనటువంటి శోధనలు, పోరాటాలు, బాధలు, కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు మనల్ని ఏలుబడి చేసినప్పుడు మనకు కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలే ఎదురవుతూ ఉంటాయి. ఒక్కసారి మనం అక్కడ పాజ్ అయ్యి ఆలోచించినట్లయితే, ప్రభువును ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు మనతో కూడా ఈరోజు ఈ మాట పలుకుతున్నారు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల నా కృప చూపుచూనే ఉన్నానని తెలియచేశారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు నడిపించే ప్రతి మార్గంలో కూడా ఆయన చెయ్యి నిన్నెన్నడూ విడిచిపెట్టలేదు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఆ వాగ్దానం మనకు సరిపోదా? ఒకసారి 77వ కీర్తన 19-20 వచనాలు చదువుకుని ముగించుకుందాం. నీ మార్గము సముద్రంలో నుండెను. నీ మార్గము ఆల్రెడీ సముద్రాన్ని మేము చూస్తున్నాం, ఎర్ర సముద్రాన్ని మేము చూస్తున్నాం. ఆ సముద్రాన్ని మన కళ్ళకు ఎలా కనబడుతుంది అంటే ఫుల్ ఆఫ్ వాటర్ అని మనం అనుకుంటాం. సముద్రాన్ని దాటి వెళ్ళలేం, ఈ దుఃఖాలు దాటి వెళ్ళలేం, ఈ కుటుంబ సమస్యలు దాటి వెళ్ళలేమని మనం అనుకుంటున్నాం. కానీ ఆల్రెడీ ప్రతి సమస్యకు కూడా ఆల్రెడీ సొల్యూషన్ అనేది ప్రభు అక్కడ ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నారు. తర్వాత మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా కుటుంబం అంతటినీ సురక్షితంగా నడిపించితివి, నా సంఘం అంతటినీ సురక్షితంగా నడిపించితివి, నా సమస్యలన్నిటిలో నుండి నన్ను విడిపించి సురక్షితంగా నడిపించితివి అని మనం ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆ యొక్క వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి.
మనం సొంతం చేసుకోవాలి. మనం పొసెస్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు పొసెస్ చేసుకున్నావో എല്ലാ వేళలందు అన్ని సమస్యల యందు కూడా నువ్వు కాంకరర్ అంట, విజయోత్సాహం అంట, ఎల్లప్పుడూ విజయోత్సాహము. ప్రతి సమస్యల్లో కూడా జయము ప్రభు మనకు అనుగ్రహిస్తారంట. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసకి, ప్రతి కుటుంబమునకు, సంఘమంతటికి ప్రవహింపచేయునుగాక. ఆమేన్.